నమస్కారం రండి. నమస్కారం నమస్కారం రండి కూర్చోండి. ఏంట్రా అప్పుడే రిలాక్స్ అయిపోయావు? మీ తరు బంధువులు ఎవరైనా వచ్చారా రాలేదా? ఆడపిల్ల తండ్రి నేను, నాకు లేని టెన్షన్ నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. అదుగో అంతొద్దు, ఇది చాలు. నమస్తే స్వామీజీ, వెల్కమ్. చిరంజీవి సుఖీ భవ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? ప్రస్తుతానికి పెళ్లి బట్టలో ఉన్నారు, శోభనానికి జీన్స్ వేస్తారు. మీరు వెళ్ళి కూర్చోండి. సర్వే జనా జీన్సో భవంతు. పార్కింగ్. సూపర్ బ్రదర్స్ వస్తున్నారే. వెల్కమ్ వెల్కమ్. సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చినట్టున్నావు. లేదు, భోజనాల టైంకి వచ్చారు. ఈ పాపకి ఎప్పుడు భోజనాలు పెట్టరానేమో, అందుకే పాప పీపాలా ఉంది. ఇదిగో వచ్చామని బాగా చూసుకో. అంకుల్ అంకుల్, వీళ్ళిద్దరూ మీ పరిచయమే అక్కర్లేదు. వీళ్ళిద్దరి గురించి స్నేహ హరీష్ చెప్పారు. మీరు వెళ్ళి కూర్చోండి. పదండి సార్, పదండి పదండి. నమస్తే అంకుల్. మీరు శుభలేఖ పంపినంత మాత్రాన నేను రాననుకున్నారా? ఇది మన ఇంట్లో పెళ్లి, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? అరే ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? మన ఇంట్లో పెళ్లి పనులు మనం కాకపోతే మరెవరు చేస్తారు? అరే నాన్న ఏంటి ఇంకా నిల్చున్నారు? పెళ్లి పనులు చూడండి, వెళ్ళండి వెళ్ళండి. అంకుల్ మీరేం టెన్షన్ పడకండి, ప్రతి పని నేను దగ్గర నుండి చూస్తాను. మీరు పెళ్లి మండపం దగ్గర ఉండండి. అబ్బో నాకు బోల్డ్ పనులున్నాయి, వస్తాను. ఓరి వీడి ఓవరాక్షన్ పోడుగాను ఇలా మారిపోయాడేంటి? ఏమిటో తాజ్భవన్ లాగా వచ్చినాడు, వనభవన్ లాగా మారిపోయాడేంటి? అదంతా పెద్ద మాయబజార్ సినిమాలండి. ఆ విషయం వదిలేసి మీరు పెళ్లి కానివ్వండి. అమ్మ మీరైతే కూర్చోండి 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 కూర్చోండి. పంతులు గారు మంత్రాలు తగ్గించి మంగళసూత్రం కట్టించండి. కానివ్వండి, మీరు రండి సార్. రే వెధవా, ఊళ్ళో పెళ్లి కుక్కల మ్యూజిక్ ప్రోగ్రామ్ అని ఈ వంట బతికేంట్రా? ఓ నాయను, శుభమా అంటూ నా చెల్లి పెళ్లి జరుగుతా ఉంటే ఎక్కడికి తయారయ్యారా? శోభనం పెళ్లి కొడుకులా ఉండాల్సిన వాడు మున్సిపాలిటీ వర్కర్ లా తయారయ్యావు బాబు. నేను చూస్తుంటే మా కడుపు ఆల్మట్టి అయిపోతుంది. ఏడ్చారు, తొండ పెట్టిన గుడ్డంత లేరు, మీకు కడుపు ఆల్మట్టి. రే ఈ డాడీ చెప్పేది వినరా? మళ్ళీ డాడీ అంటావు? నువ్వేంటో నవ్వు? ఎవరు నువ్వు? ఆ మంగళసూత్రం ఇలా ఇవ్వు. వద్దు, పెళ్లి చేసుకోవద్దు. వాడు వస్తాడు, మంగళసూత్రం లాగేసుకుంటాడు, అమ్మాయి చెడిపోయిందంటాడు, తర్వాత కడిపోయిందంటాడు. వాడు వచ్చి పెళ్లి కొడుకుని చంపేస్తాడు. పెళ్లి కొడుకుని వాడు చంపేస్తాడు. తర్వాత పిల్లలు కూడా ఎత్తిపోతాడు. ఎవరో పిచ్చిదాని లాగుంది, దాని చేతిలో మంగళసూత్రం లాక్కుంటారా? ఏయ్, ఆ మంగళసూత్రం లేవు. ఈ పెళ్లి జరగనివ్వను, ఏ పెళ్లి జరగనివ్వను. ఏంటి ఏదో పిచ్చిదాని కదా అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? మర్యాదగా మంగళసూత్రం ఇవ్వు. ఏయ్, ఇవ్వమంటుంటే నన్ను కొట్టమంటారా పిచ్చుడా?
దెబ్బ తేలిందా బాబు? అయ్యో ఏడుకే, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు అట్లా కొడతారు నిన్ను. ఏం చేయాడు బాబు? కూర్చు బాబు, పోతే పని. ఏయ్! నన్ను కొట్టకండి, నన్నేం చేయకండి, నేను వెళ్ళిపోతాను. దండాలు పెడతాను, దండాలు దండాలు దండాలు, నీకు దండాలు పెడతాను. నన్నేం చేయకండి, నన్ను కొట్టకండి, నేను ఇంక రాను, నేను వెళ్ళిపోతాను. ఒరే 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 పిచ్చి కన్నా, ఈ ఎంగిలి బతుకు నీకెందుకురా? తాళిపోటు తీసుకుని దాని మెడలో కట్టు. ఒరే పొట్టి సైతాన్లు, నాకెక్కడ దొరికారా మీరు? రేయ్, నాకు తిక్క రేగిందంటే మిమ్మల్ని సన్నగా తరిగి పచ్చడి చేసి పప్పనలో వడ్డిస్తా. బాబు మీ డాడీని అంత మాట అంటావా? నీ గతి చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు చూసావా? చెప్పు తీసుకొడతా. రేయ్, ఇలా రండ్రా. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి డబ్బాలో వేసి మూత పెట్టి ఊరు పెట్టి పారేసరండ్రా. బ్రదరు, మొత్తానికి పెళ్లి బాగా జరిగిందిరా. పెళ్లి సంగతి ఏమో గానీ ఆ ప్రెస్సీ గాడు పడే పాటలు చూస్తుంటే నాకు చచ్చే నవ్వు వచ్చిందిరా. బుద్ధి జ్ఞానం లేదు, రోడ్డు గడ్డగా నిలబడతావు, అందుకే మిమ్మల్ని పశువులు అన్నారు. ఒరేయ్, పెంచనా తోకలారా, మీ భోగం ఎంతసేపురా? కాసేపు ఆగండి. సూర్యుడు దిగిపోతాడు, మీది ఇంకా పేడ బతికే. నాకు గడ్డన్నా దొరుకుతుంది కానీ మీకు ఫుడ్ దొరకదు. పెద్ద మైసూరు మహారాజుల్లా పోజులు పెడుతున్నారు. ఇవాళ పౌర్ణమిరా, ఎదవనా తోడలారా. అదేంట్రా గేదె మరీ అంత నీచంగా తిట్టింది? గేదె తిట్టో పక్కన పెట్టరా, ఇవాళ పౌర్ణమి. ఈ రోజు సూర్యాస్తమయంతో మన వరాలన్నీ అయిపోతాయి. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేస్తే ఏంటది? నేరుగా దెయ్యాలరాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు ఇచ్చిన వరాలు మేము సరిగా ఉపయోగించుకోలేదు, ఇంకో 4-5 ఏళ్ళు పొడిగించమని అడిగితే తప్పకుండా ఒప్పుకుంటారా? అవునరా, కారు మాత చలో దయ్యాల కోన.